వాక్యం జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం జ్ఞాపం చేసుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎందుకంటే ఆత్మ విషయములో దీనత్వం కలిగి ఉన్నవారు ధన్యులండి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడైన సర్వశక్తిమంతుడికి వందనములైనా నీ ఆత్మకు లోబడే హృదయం తట్టినైనా నీ ఆత్మకు లోబడే మనసు మాకు అనుగ్రహించండి. మీరే నడిపించండి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని జరిగించి బలపరచమని, అన్ని విషయాల్లోనైనా మీ యొక్క నామంలో సమృద్ధి కలిగి సహాయం చేసేయమని, నీ రాజ్యానికినైనా మీ యొక్క నామానికి దగ్గర వందనైనా లోబడి వెతికినైనా నేను గణపరచుకోవడానికి సహాయం చేసేయండి. మీరే మమ్మల్ని నడిపించమని యేసు యొక్క పరిశుద్ధ నామములో అడిగేకొనిచున్నాం తండ్రి. ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఆత్మ విషయములో దీనులై ఉండుట. ఆత్మ విషయంలో దీనులై ఉండటం అంటే లోబడి పరిశుద్ధాత్మ మనల్ని ఎలా నడిపిస్తే అలా నడుచుకునే వారమనే ఉండే మనసు గల వారమే ఉండాలండి. దీనత్వము, యజమానికి లోబడి ఉండటం శ్రేష్టం అండి. యజమానికి లోబడి ఉన్నాం అనుకోండి, సమస్త విషయంలో బాధ్యత ఆయన భుజాల మీద ఉంటుందండి. ఎప్పుడైతే మనం యజమానికి ఎదిరించే వారిగా ఉంటామో అప్పుడే కష్టాలన్నీ మొదలవుతాయి. అందుకే దేవుని ఆత్మ ఎక్కడుంది? మన హృదయంలోనే ఉందండి. పరిశుద్ధాత్మకే మనం లోబడి ఉంటే, దేవుని ఆత్మ ద్వారా వారు నడిపించబడేవారు ఉంటే వారు ధన్యులండి. వారే సమస్తానికి యోగ్యులుగాను పరలోక రాజ్యానికి వారసులుగాను దేవుడు వాళ్ళని నడిపిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మకు లోబడే మనసు, దీనత్వము కలిగిన వారు ధన్యులు. దీనత్వం అంటే లోబడి జీవించేటువంటి, ఏమాత్రం ఎదిరించకుండా, ఏమాత్రం కూడా మన తల ఎత్తుకునే వారికి కాకుండా ఆయనకి లోబడి జీవించే మనసు కలిగిన వారిని ధన్యులండి. ఆయనకి చిత్తానుసారంగా నడుచుకున్నాం అనుకోండి, ఆయన ఆత్మతో మమ్మల్ని నడిపించేవారుగాను ఉంటారు. అందుకే మత్తయి సువార్తలో చోట ఉంటుందండి, పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి. దుఃఖపరిస్తే ఈ యుగమైందైనను మరొక యుగమందమైనను వారికి క్షమాపణ అనేది ఉండదండి. మనలో ఉన్న పరిశుద్ధాత్మకు లోబడి ఉండాలండి. లోబడితే అన్ని విషయాల్లో కూడా మనల్ని సమృద్ధిలోకి నడిపించేవారుగా ఉంటారండి. అందుకే ఎప్పుడు కూడా మనలో ఉన్న ఆత్మ విషయంలో జాగ్రత్త కలిగిన వారమే, ఆత్మ నడిపింపుకి లోబడేవారునే ఉండాలి. ఎందుకంటే రోమీల్లో ఉంటుంది కదండి, ఆత్మ లేని వారు నా వారు కాదు. మరి దేవుని వారు కాకపోతే ఎవరి వారు అవుతాం? లోకంలో 2 రకాల ఆత్మలు ఉంటాయండి. దేవుని ఆత్మ, దురాత్మ. దేనికి లోబడితే ఆ క్రియల్లో మనలో వృద్ధి చెందుతాయండి. మరి దేవుని నమ్ముకున్న వారు ఏ ఆత్మలో ఉండాలి? దేవుని ఆత్మకు లోబడే మనసు కలిగిన వారునే ఉండాలి. దేవుని నమ్ముకున్నామంటే నేను నా ఇష్టం అనేది అన్నీ విడిచిపెట్టేయాలి. కేవలం దేవుని ఆత్మ ఏ విషయాల్లో మనల్ని నడిపిస్తుందో ఆ విషయాల్లో మాత్రమే మనం వృద్ధి చెందడానికి ప్రయాసపడాలండి. అలా ముందుకు వెళుతూ దేవుని ఆత్మకు లోబడితే సమస్త విషయాల్లో కూడాను ఆయనే మనల్ని నడిపించేవారుగా ఉంటారు. అప్పుడే మనం వృద్ధిలోకి వస్తామండి. పరలోక రాజ్యానికి వెళ్ళే విధంగా అన్ని విషయాల్లో వృద్ధి చెందేవారునే ఉంటాం. ఎందుకంటే మరి అందులో ఉన్న లోపాలు మనం గుర్తించుకున్నాం అనుకోండి, ఆ లోపాలను మనం సరి చేసుకోవడానికి ప్రయాసపడుతూ ఆ విషయాల్లో మనం దేవుని ఒక నడిపింపు కోసం దుఃఖపడేవారు. ఎందుకంటే ఒకసారి మన స్థితిని చూస్తే మనకి విచారకరంగా ఉంటుందండి. ఏ స్థితిలో ఉంటున్నాం? దేవుని ఆత్మతో నడిపించబడాలంటే ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లో మనం సరి చేసుకుని సరైన విధానంలో నడుచుకునే వారమే ఉండాలండి. మన లోటుపాట్లు కనపడితే అది మనం సరి చేసుకోలేని పరిస్థితి లేనప్పుడు
మనం దేవుని వైపు దుఃఖంతో తిరిగే వారమే ఉండాలండి. ఏ విషయంలోనూ అన్నమాట పౌలు అంటే చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థకమైనటి మారు మనసును కలగజేయును. దైవ చిత్తానుసార దుఃఖము కొరింథీయులు 2 కొరింథీయుల్లోను 7:10 ఉంటుందండి. ఏడో అధ్యాయం 10వ వచనం 2 కొరింథీయులు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థకమైన మారు మనసు కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదండి. ఎందుకంటే విషయంలో కనుక మనం దేవుని మీద ఆనుకుని దేవునికి సన్నిధిలోను మనం సరి చేసుకోవడం మనం ప్రయాసపడితే ఆ తర్వాత మనకు వచ్చేది ఆనందమేనండి, సంతోషమే వస్తుంది. కానీ మరొక రకమైన దుఃఖం ఉంటుందండి. ఇంకా ముందు చదువు. అయితే లోక సంబంధమైన దుఃఖములు మరణమును కలగజేయును. లోక సంబంధమైన దుఃఖం అండి. లోక సంబంధమైన దుఃఖాలు అంటే ఏమిటి? నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేకపోతే బతకలేను, అది లేక బతకలేను, ఇవన్నీ వీటి కోసం ఏం చేస్తాం? మనం కన్నీళ్ళు కారుస్తూ ఉంటాం, ప్రార్థన చేసినప్పుడు కన్నీరు, అన్ని విషయాల్లో కన్నీరు కారుస్తూ ఉంటాం. ఎలాగైనా సరే దాన్ని పొందుకోవడానికి ఏ మార్గంలోకి వెళ్తానికైనా సరే ముందుకు వెళ్ళిపోయేవారు ఉంటామండి. దాని పర్యవేక్షణలు ఎలాగుంటాయో కూడా మనం గమనించమండి. చివరికి ఎక్కడికి వెళ్తుంది? అది మరణానికి. అంటే పాపంలో పడిపోతామండి. పాపం ద్వారా వచ్చే జీతము మరణం అండి. అటువంటి దుఃఖం అండి. ఏ దుఃఖంలో మనం నిలిచి ఉండాలండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము. మనలో ఉన్న లోపాన్ని గుర్తించి ఆ లోపాన్ని మనం సరి చేసుకోలేనప్పుడు దేవుని వైపు తిరిగి దుఃఖముతోనూ ఆయనలోనూ నిలిచి ఉండి ఆయన సహాయం కోరుకునే వారమే ఉండాలి. అటువంటి దుఃఖం ఏం చేస్తుంది? పరలోక రాజ్యానికి చేరే విధంగా దేవుడి నడిపింపులోకి వస్తుంది. అందుకే వారే ధన్యులండి. ఖచ్చితంగా వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇటువంటి చిన్న సాక్ష్యం మనం జ్ఞాపం చేసుకుందాం. రోమీయుల్లోను 7వ అధ్యాయంలో పౌలు సాక్ష్యం ఉంటుంది చూడండి. 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే పాపానికి అమ్ముకోవటం అంటే ఏమిటి? ఎందుకంటే మనం లోబడిపోతామంటే మనం అమ్మేసుకోవటమేనండి. దేవునికి లోబడ్డామనుకోండి, దేవుని మనం అప్పచెప్పుకోవటమే. సాధారణంగా లోబడ్డామనుకోండి, సాధారణంగా మనమే అప్పచెప్పుకోవడం అంటే అమ్మేసుకోవటం అండి. అతని యజమాని ఏం చేస్తాడు? ఇంక మన చిత్తం ఉండదండి. మనం ఏ యజమానికి మనం అమ్ముడైపోతే, ఏ యజమానికి లోబడితే ఆ యజమాని నడిపింపే ఉంటుందండి. ఈయన అంటున్నాడు అనమాట, నేను పాపానికి అమ్ముడైపోయి ఉన్నాను, లోబడిపోయి ఉన్నాను. ఇప్పుడు నేను చేసే ప్రతి పని కూడాను అందులోకే నడిపిస్తుందండి. మంచి చేయాలనుకుంటున్నాడు, ఎందుకంటే వాక్యం చదువుతున్నాడు కాబట్టి మంచి చేయాలనుకుంటున్నాడు. కానీ లోపల యజమాని ఏం చేస్తున్నాడు? యజమాని చెప్పింది చేస్తామా, లేకపోతే మనకి ఇష్టానుసారంగా చేస్తామా? యజమాని చెప్పింది చేస్తామండి. అందుకే ఆ యజమాని ఎవరు? మనలో ఉన్న పరిశుద్ధాత్మ, లేకపోతే దురాత్మ. ఆ పరిశుద్ధాత్మను మనలో నిలిచి ఉండాలంటే ఆ ఆత్మకు లోబడి ఆత్మ నియమాల్లో నిలిచి ఉండి దాని చిత్తానుసారంగా నడుచుకున్న వారే ధన్యులండి. దీనత్వం అండి.
అంటే లోబడే మనసు. ఎందుకంటే ఈ మాట యేసయ్య అన్నారు చూడండి, నేను దీనత్వము గలవాడిని, దీన మనసు గలవాడిని, నా కాడి మోసుకుని మీరు నా యొద్ద నేర్చుకుని, నా యొద్ద నేర్చుకునండి. ఎందుకంటే దేవుని దగ్గర నేర్చుకున్నాం అనుకోండి, ఎలా లోబడి ఉండాలో, ఎలా జీవించాలో అన్నీ కూడా ఆయన మనకు నడిపిస్తాడు. అంటే దీనత్వము అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందండి. పాపం ఎంతలా నడిపిస్తుందంటే ఇంకా ముందు చదువు. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చెయ్యి నిశ్చయించుకున్నది చెయ్యక దేశించుతున్నది చేసి. ఎందుకంటే మనకి ఇష్టం లేని పని మన ప్రమేయం లేకుండా మనతో చేపిస్తుందండి పాపం. ఎవరు కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు పాపం చేయాలని ఎవరికి ఉండదండి. ఎప్పుడైతే మనం అక్కడ గమనించుకోకుండా కేవలం ఈ లోకాలకు సంబంధించిన దాంట్లో మనం ఎప్పుడైతే లోబడిపోతామో అప్పుడే మనం సాతాను ఆత్మకి బానిసలం అయిపోతామండి. అప్పుడు అది నడిపించిన విధంగా నడుచుకుంటాం. ఏ విధంగా అనొచ్చు, తాగుళ్ళు ప్యాకెట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? 6 నెలలు సహవాసం చేస్తే వారి వీరవుతారు. మనం ఎవరి సహవాసంలో ఉంటే ఆ లక్షణాలే మనం పొందుకుంటాం. ఆ విధంగా ఉంటే ఖచ్చితంగాను ఇక్కడ పౌలులో కనపడుతుంది. అందుకే పౌలు అంటున్నాడు, నేను చేయాలనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నాను. నేను చేయకూడదు అనుకుంటున్నాను, కానీ నేను అయ్యే చేస్తున్నాను. ఏదైతే విడిచిపెట్టాలనుకున్నాడో దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. ఆ నడిపింపులోకి వెళ్ళిపోతున్నాడు. అందుకే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందురు. వారిదేనండి పరలోక రాజ్యం. ఇంకా ముందు చదువు. అయితే చేయక దేశించుచున్నదే చేయుచున్నాను, ఇచ్ఛయించినది నేను చేయక ఇచ్ఛయించినది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. హల్లెలూయా. ఇది ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. నేను ఆ పని ఎందుకు చేస్తున్నాను? అది నిజంగా చేస్తున్నది మనం కాదండి, మనలోని యజమానే ఆ పని చేస్తున్నాడు. ఎందుకంటే మరి యేసే దగ్గర పాపశ్రీ వచ్చినప్పుడు నీ యజమాని తీసుకురా అని ఎందుకు చెప్పాడు ఆయన? నీ యజమాని తీసుకురా అన్నాడు. తీసుకువచ్చిన తర్వాత కదండి జీవజలాన్ని పొందుకుంది. మనం ఎవరికి లోబడ్డాం అన్న దాన్ని బట్టే మన ఆత్మీయ స్థితి ఉంటుందండి. మనకు తెలియకుండానే మనం దేవునికి దూరం అయిపోతామండి. ఆ స్థితిలోకి మనం వెళ్ళకూడదండి. వెళ్ళకుండా ఉండాలంటే కేవలం మనం దేవునికి లోబడి, వాక్యానికి లోబడి, ఆత్మకు లోబడేవారునే ఉండాలండి. ఇంకా చదువు. కావున ఇకను దానిని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమునందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇది గుర్తుంచుకోవాలండి. దేవుడు మనకి ఎందుకు కావాలి? ఆత్మ నడిపి ఎందుకు కావాలండి? మనం కష్టపడి దేవుని ఆత్మలో అంగీకరించి మనస్ఫూర్తిగా నడుచుకోకపోతే మనం భ్రష్టులు అయిపోతామండి. చాలా కొద్ది రోజుల్లోనే దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నామనుకోండి, దేవుని ఆత్మే మనల్ని ఎప్పుడు కూడా నడిపిస్తుంది. వారు బాగా వర్ధులతో ఉంటారండి. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మకి లోబడతాం మానేసామనుకోండి, వెంటనే
ఆయన స్థానంలోకి ఎవరు వస్తారు? వెంటనే దుష్టాత్మ వస్తుంది. అప్పుడు దుష్టాత్మ ఏం చేస్తుంది? ఎక్కడో చోట మనల్ని లోబడే విధంగా చేస్తుంది. చేసిన తర్వాత పాపం వచ్చి పడుతుంది. పాపం ఏం చేస్తుంది? మనల్ని తన ఆధీనంలో తీసుకుంటుంది. అలా భ్రష్టులు అయిపోతాం. అది మనం గుర్తుంచుకోవాలండి. మనం దేవుని దూరం అవుతున్నామంటే సాతానికి దగ్గర అవుతున్నామని గుర్తుంచుకోవాలి. ఇది మనం గుర్తుంచుకోం. ఎందుకంటే ఏదో చిన్న పనిలోనే కదా, పనులు చూసుకుందాంలే అని అనుకుంటాం అంతే. మనం దేవునికి మనం ఎంత దూరం అవుతున్నామో సాతానికి అంత దగ్గర అవుతున్నామని. మరి సాతానికి దగ్గర అయితే ఆడేలా ఊరుకుంటాడండి? ఇక్కడ నిప్పుల మంట ఉందనుకోండి, నిప్పుల మంట దగ్గరికి వెళ్ళి కొలిది ఏమవుతుంది? వేడి తగులుతుంది కదండి. ఆ మంటకు దూరం వెళ్తే అది మనం ఏం చేయలేదు. కానీ దగ్గరికి వెళ్ళి కొలిది ప్రమాదంలో పడతామండి. దేవునికి మనం ఎంత దూరం అవుతామో, దేవుని ఆత్మకి ఎంత దూరం అవుతామో అంత ప్రమాదంలో పడతామండి. అంత దుష్టాత్మకి లోబడిపోతామండి. పాత నిబంధనలు సౌలుగా తెలుసు కదండి. దేవుని ఆత్మ నడిపించినంతకాలం బాగున్నాడు. ఎప్పుడైతే ఆయన దురాత్మకు లోబడిపోయాడో ఇంకా దురాత్మ నడిపించడం మొదలెట్టాడు. శరీరాని కార్యాలు కూడా చేసాడు. ఇక్కడికి ఏ మరణం పొందుకున్నాడండి? యుద్ధరంగంలోనూ శత్రువు చేత నశించిపోయాడు. దేవుని ఆత్మే మనల్ని నడిపించాలి. ఆత్మే మన యజమాని. ఆయనకే లోబడేవారునే ఉండాలి. అదే పరలోకానికి తీసుకెళ్లే మార్గం అండి. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటే పరలోక వాసి కాదండి. మనలో ఆత్మ ఉందని గుర్తుంచుకోవాలండి. ఎప్పుడు కూడా ఆ ఆత్మ నడిపింపుకి వెళ్ళేవారునే ఉండాలి. అందుకే ఆత్మ ఎందులో దేని ద్వారా నడిపిస్తుంది? వాక్యం ద్వారానే. ఏ విధంగా నడిపిస్తుందంటే కీర్తన 1:1 చదువు. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. మరి ఈ కార్యాలు చేయాలని చెప్పి ఆత్మ ప్రేరేపిస్తుంది. ఇవన్నీ మనకి అసాధ్యం అంటారండి అమ్మా? ఈ పనులు చేయడానికి ఈ పనులు మనం చేయలేమా? దుష్టుల ఆలోచన చప్పున నడవక. ఎవరి సలహా తీసుకుంటున్నాం? ఒక ఆలోచన ఏం చేస్తుంది? ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తుందండి. కానీ అదే వేరొక రకమైన ఆలోచన ఏం చేస్తుంది? ఆదపాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. ఎందుకంటే మనకు తెలుసు ఆ మార్గంలోకి వెళ్తే మనం ఖచ్చితంగా పాపంలోకి వెళ్ళిపోతామని. కానీ అందులో వచ్చే లాభం మీద ఆశపడుతుంది. పాపంలోకి వెళ్తున్నా సరే అందులో వచ్చే లాభం మీద మన మనసు ఆశపడుతుంది. అప్పుడు ఏం చేస్తాం? మనం తాత్కాలికంగా మనలో ఉన్న పరిశుద్ధాత్మని తొక్కివేస్తాం. హెచ్చరిస్తుంది కానీ తొక్కేస్తాం. కొద్దిసేపు పక్కన పెడితే ఏమవుతుంది? ఇల్లు కనుక కొద్ది క్షణాలు సాధారణంగా అప్పచెప్పేస్తే ఇంకెలాగ ఉంటుందండి ఇల్లు? మేడం మత్తయి సువార్తలు వేసి వివరించారు 2 చోట. దెయ్యం పెట్టిందని ఒక ఆవిడ వస్తే దెయ్యాన్ని వదిలిచ్చాడు. 12 దెయ్యాలు ఎన్నో ఉంటాయి అమలు వదిలిచ్చాడు. ఇల్లు శుభ్రం అయిపోయింది.
అందులోంచి వెళ్ళిపోయినాయి అన్నీ ఊరంతా తిరుగుతున్నాయి అంటండి. ఎక్కడ ఖాళీ జరుగుతులేదు. దాన్ని వదిలేసి ఇచ్చిన ఇల్లు మళ్ళీ వెళ్ళి చూసి వస్తే ఎలా ఉన్నదో చూసి వద్దామని వస్తే ఆ ఇల్లు శుభ్రం చేయబడి ఉంది. కానీ అందులో ఎవరిని చేర్చుకోలేదండి, చేర్చుకోలేదు. అంతవరకు ఆ యొక్క దుష్టాత్మలు ఎక్కడ తిరుగుతున్నాయి? నీరు లేని చోట్ల తిరుగుతున్నాయి. ఎక్కడ ఆధారం లేదు, దానికి ఎక్కడ చేర్చుకునే పరిస్థితి లేదు. తిరిగి 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 వచ్చి వదిలేసిన నీళ్ళు ఇప్పుడు ఎలాగుందో చూసి వద్దామని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చినాయి. వచ్చేటప్పటికి ఏమైంది? ఆ ఇల్లు ఖాళీగా ఉందండి. దేవుడిని మనం సహాయం కోరుతాం, కానీ దేవుని ఆశ్రయించమండి. నన్ను ఒక్కడిని అయితే వీడు తవరేస్తున్నాడు కాబట్టి నాకన్నా దుష్టము గలవని మరొక 7ని తీసుకుని వెళదాం, ఎలా తగులుతాడో చూద్దామని చెప్పి వచ్చి చేరిని అండి. మరి మొదటి స్థితి ఎలాగున్నది, కడపడి స్థితి ఎలాగుంటుందండి? ఒక్కడే ఉన్నప్పుడే మనం తట్టుకెళ్ళిపోయాం. ఒక అలవాటు ఉంటేనే మనం బతకలేకపోతున్నాం. ఇంకో లోకంలో ఉన్న అలవాట్లన్నీ మనకు అబ్బుతే ఎలా ఉంటుందండి? బాబే తండ్రికి దారి తెప్పాకను బతకలేకపోతున్నాం. వాళ్ళ కుమారుడు కూడా దారి తెప్తే అంటే ఇంట్లో ఉన్న ఉందని అలా లోబరుచుకుంటుంది, ఇష్టానుసారంగా చేసేస్తుందండి. లేని అలవాట్లన్నీ నేర్పిస్తుంది. అంతే ఇంట్లో ఎప్పుడు కూడాను సాధారణకు అవకాశం ఇవ్వకూడదు. ఇల్లు అంటే మన హృదయమేనండి. అవకాశం ఇచ్చామనుకోండి ఇంక దాని ఇష్టానుసారంగా మనం నడిపిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దుష్టుల ఆలోచన తప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అపహాసకులు అంటే ఏమిటి? ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ కూర్చోకూడదు వాక్యం చెప్తున్నాయి. కానీ దేని మీద మనకు మనసే ఉంటుంది? దేవుని మందిరంలో గంట కూర్చుంటేనే మనకు భారం వచ్చేస్తుంది. కానీ అపహాసులు కూర్చుండే చోట ఎంతసేపు కూర్చున్న సమయం తెలియదండి. సమయం గడిచిపోతూ ఉంటుంది. ఆ టైం తెలవదండి. కానీ దాని ద్వారా వచ్చే పరవశం ఎలాగ ఉంటుంది, వచ్చే ఫలితాలు ఎలాగుంటాయి? ఇదే నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపండి. మరి ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో, ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలో దేవుని ఆత్మ నడిపిస్తున్నప్పుడు లోబడ్డామనుకోండి ఆత్మే మనల్ని రక్షిస్తుంది. ఎప్పుడైతే మనం ఆత్మని పక్కన పెట్టేస్తామో అప్పుడు దురాత్మ వచ్చి చేరుతుందండి. లోకంలో ఉన్న అన్నీ మనలోనే ఉంటాయి. ఆత్మ నడిపింపులో ఉండాలంటే ఇంకేం చేయలేము. ఇంకా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములను దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు ఏదో ఒక ఆదివారం ఒకరోజు, శుక్రవారం ఒక రోజు, లేకపోతే ఈ మధ్యాహ్నం బుధవారం, లేకపోతే ఏదో ఒక రోజు అలా సరిపోదండి. ఒక్క క్షణం ఆదమర్చుంటే సాతాను వచ్చి ఇంట్లో దూరేస్తాడండి. అంటే తలుపులు ప్రతిరోజు రాత్రులు మూసుకుంటామా, లేకపోతే ఏదో ఒక రాత్రి మూసుకుని మిగిలిన రోజులు వదిలేస్తామా? ఇంట్లో ఏదో ప్రవేశించుకుని ఉండడానికి ఏం చేస్తాం? జాగ్రత్తగా ఉంటామండి. దివారాత్రములు ఎలాగుండాలి? దేవుని వాక్యములోను ఎప్పుడు నిలిచి ఉన్నామనుకోండి, జ్ఞానం చేసుకున్నాం అనుకోండి, ధన్యుడు. అతడు ఎలాగుంటాడంట? నీటి కాలవల ఎర్రన నాటబడినదై ఆకు వాడక తన కాలమునందు ఫలమనిచ్చు చెట్టు వలె ఉండును. చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫల మగ్గును. హల్లెలూయా. మరి ఇంత చక్కని మార్గం దేవుడు అని ముందు పెడితే, ఇది పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే, దీనికి లోబడి ఉండలేకపోతే మరి ఇంక ఎలా పరలోక రాజ్యం వెళ్తామండి? లోబడటం అంటే ఇదేనండి. దీనత్వం కలిగిన అంటే ఇదే. ఖచ్చితంగా దీనికి లోబడితే ఆకు వాడక
తగిన కాలమునందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. వృద్ధిలోకి రావటం అండి, సమృద్ధి అండి. నీటి కాలువ ఎవరైనా నాటిన మొక్కకి ఎప్పుడు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే నీరున్న చోటకి ఏరు వెళ్ళిపోతుంది. మరి వాక్యం ఉన్న చోటకి విశ్వాసం వెళ్తున్నాడు. మొక్కని ఆడితే నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఏరు వెళ్ళిపోతుందండి. మరి మందిరాలు నాటబడినటువంటి మొక్కలు ఏం చేస్తున్నాయి? వాక్యమైన నీరు దగ్గరికి వెళ్తున్నాయా, లేకపోతే వేరేదాన్ని ఆశ్రయిస్తున్నాయా? వెళ్తే ఫలాలు వస్తాయండి. మరి మనం ఏ స్థితిలో ఉంటున్నాం? అందుకే ఆయన ధన్యులు అన్నమాట రాశారండి. వెళ్ళేమనుకోండి, నూరంతరుగా ఫలిస్తూ మనవి తింటమే కాదు, ఇతరులను కూడా మనం సంతోషపెట్టేవారుగా ఉంటామండి. ఎందుకంటే దొడ్లో ఉన్న మొక్క ఆ ఇంటి వారే తినరండి. చెట్టు ఎదిగే కొలిదిని అందులో వచ్చే ఫలాలన్నీ ఎంతమందికని ఇచ్చినా తరగవండి. ఆత్మీయ ఫలాలండి. ఆ ఒక్కరి ద్వారా ఎంతమంది ఆశీర్వించబడతారు? మరి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అమ్మ మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఎవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్తారండి. అందరి దగ్గరికి వెళ్ళరండి. ఆత్మీయంగా ఎదుగుదలండి. అందులో నిలిచి ఉన్నాం అనుకోండి, అదే మనకి ఆశీర్వాద ఫలాల్లో తీసుకెళ్తుంది. ఇది గుర్తుంచుకోవాలండి. ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకున్నాం అనుకోండి, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటుందండి. అందుకే పౌలు గుర్తుంచుకున్నాడు కాబట్టి, అయ్యో నేను చేయాలనుకుంటున్నాను కానీ నాలో నీ పాపం నన్ను చేయనివ్వట్లేదు. ఇది పొందుకోలే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ పాపం ఏం చేస్తుంది? నన్ను చేయలేకపోతున్నాను. మరి ఈ స్థితిలో ఉంది, నాకు ఎవరు సహాయం చేస్తారు? చివరిలో ఉంటుంది, 23, 22 వచనాల్లో ఉంటుందండి. నేను ఎంత దౌర్భాగ్యుడును, ఎట్టి మరణముకులోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును. ఇది దీనత్వము, దేవుని మీద ఆనుకునే మనసు అండి. ఈ మనసు కలిగి ఉంటే అండి దేవుని ఆత్మ ఎప్పుడు మనల్ని ఎడవదండి. ఆత్మ నడిపింపు వస్తుంది, వారే వర్ధిల్లుతారండి. అనుదినము కూడా ఎప్పుడు వర్ధిల్లేవారుగా ఉంటారండి. కీర్తనలో 112 వర్డ్ చూడమ్మా. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తి గలవాడు ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు మనం మనల్ని ఆజ్ఞాపించినప్పుడు సంతోషపడుతున్నామా, లేకపోతే ఇబ్బంది పడుతున్నామా? దేవుని వాక్యం మనల్ని ఆజ్ఞాపించినప్పుడు సంతోషపడుతున్నామా, ఇబ్బంది పడుతున్నామా? ఇబ్బంది అంటే ఏమిటి? ఎదిరించలేము, కానీ చెయ్యాలని మనసు రాదండి. మరి బుధవారాలు ఎందుకు ఆగిపోయినాయండి? చేయనాను, ఎందుకంటే లోబడాలి, కానీ అది పెద్ద మనకి అది ఎంత భారంగా అయిపోతుంది. మనం అందరూ నాతో సహా అందరికీ ఏమిటంటే మొదలుపెట్టినప్పుడు మనం ఘనంగా మొదలు పెట్టుకుంటాం, కానీ అది మనకు భారం అయిపోతుంది. అందులో మనం సంతోషాన్ని వెతుక్కున్నాం అనుకోండి, అది మనకు భారం అవ్వదు. ఆయన ఆజ్ఞలకు మనం ఎలా తీసుకోవాలి? ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు, వాన సంతతి భూమి మీద బలవంతులగుదురు. హల్లెలూయా. చూడండి, ఇందాకేమో ఫలాలు అందుకుంటారు, ఇక్కడ ఏం చెప్తుంది? భూమి మీద బలవంతులగుదురు. బలవంతులు నగ్గుతారా, గెలుస్తారా? బలహీనలు గెలుస్తారండి సాతాన్ని. సంతతి అంటే ఇంటివారు అందరూనే.
దేవుల్లో మనం వృద్ధి చెందటానికి ఈ మార్గంలోకి వెళ్ళామనుకోండి, వారు ధన్యులు అవుతారండి. ఎందుకంటే వారిది పరలోక రాజ్యము. ఎప్పుడు కూడా మనం దాన్ని సంపాదించుకోవాలండి, లోబడేవారు ఉండాలి. అంటే మీరు పాడతారు చూడండి, సంతోషం పొంగింది సంతోషం పొంగి యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతూనే ఉంటుంది. దేవుల్లో సంతోషించాలండి, ఆనందించాలి. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతూనే ఉంటుందండి. నిజంగా ఆయన కనబడి చేర్చుకున్నాం అనుకోండి, ఆయన నడిపింపు వస్తే ఆ ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉంటుందండి. సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అన్నమ్మా, సంతోషం పొంగింది సంతోషం పొంగుచున్నది, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. తప్పి తిరిగి తిని భూమినైతిని, అది తప్పి తిరిగి తిని ప్రభు నిన్ను కనాలైతిని. ఆయనను రక్షించి తనను కడిగి, ఆయన నన్ను రక్షించి తనలో కడిగి, జీవితమును మార్చి నిత్య జీవమిచ్చేను. జీవితమును మార్చి నిత్య జీవమిచ్చేను. సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగుచున్నది, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. నీదు పాప జీవితమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొను, నీదు పాప జీవితమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొను. ఆయన నిన్ను క్షమించి తనదు రక్తములో కడిగి, ఆయన నిన్ను క్షమించి తనదు రక్తములో కడిగి, నీ జీవితమును మార్చి నిత్య జీవమిచ్చేను. నీ జీవితమును మార్చి నిత్య జీవమునిచ్చును. సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగుచున్నది, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. ఎన్నిసార్లు జీవవాక్యమున్ ఎదిరించి నీవు సాగిపోదువు, ఎన్నిసార్లు జీవవాక్యమున్ ఎదిరించి నీవు సాగిపోదువు. ఆత్మస్వరము వినుము సమర్పించుకొనుము, ఆత్మస్వరము వినుము సమర్పించుకొనుము. సొంత రక్షకునిగా యేసుకు, సొంత రక్షకునిగా యేసుని చేర్చుకో. సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగుచున్నది, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతున్నది. ప్రభు ప్రేమ మరచితివా, లోకాశలయందు పడిపోతివా. ప్రభు ప్రేమ మరచితివా, లోకాయాసలయందు పడిపోతివా. యేసు వైపు చూడుము, నిరీక్షణ పొందుము. యేసుని వైపు చూడుము, నిరీక్షణ పొందుము.
సాతానుపై గొప్ప విజయము నిచ్చును. సాతానుపై గొప్ప విజయము నిచ్చును. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుతున్నది. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతున్నది. హల్లెలూయా. మేము 2 వాక్యాలు జ్ఞాపకం చేసుకున్నాం. రెండిట్లో మనం ఏం తెలుసుకున్నామండి? ఫలించాలంటే ఎక్కడ నాటపడాలి? నీటి వారల యొద్దన నాటబడి ఏరు నీటి వైపు తిరగాలండి. నీరు అంటే వాక్యం. అదేవిధంగాను ఇక్కడేం చూస్తున్నాం? ఇక్కడ 112 కీర్తనలోను అమ్మా బలవంతుని ఎలాగవుతాం? దేవుని ఆజ్ఞలు అధికంగా సంతోషిస్తూ ఆనందించేవాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులు. బలవంతుని ఇంటికి శత్రువు రాడండి. సాతానికి భయం అండి. మనం సాతాను గురించి చాలా భయపడతాం, కానీ సాతానంత పిరికివాడు ఎవడో ఉండడు. మీరు వాక్యంలో బలంగా నిలబడి ఉండండి. మీ దరిదాపులు కూడా రమ్మని రాడండి. కానీ ఎవరి దగ్గరికి వస్తాడు? బలహీనలే. అంటే బలహీనల మీద పడి వాడు యుద్ధం చేస్తాడు, కానీ బలవంతుల మీదకి రాడండి. కానీ మనం ఏం చేస్తాం? బలవంతులుగా మారడం మానేసి బలహీనలుగా మారిపోతామండి. ఎప్పుడు కూడా మనం బలవంతులుగా మారాలంటే ఆత్మ విషయంలో మనం దీనులువై, ఆ మాట ఇంత మీరు పాడారు చూడండి, ఆత్మస్వరము వినుము సమర్పించుకునుము. ఆత్మస్వరం వినాలండి. మనం సమర్పించుకునేవారునే అప్పుడు జీవితం మారుతుంది. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని సహంత్రించుకుందురు. హల్లెలూయా. ఆత్మస్వరాన్ని ఎప్పుడు విని దాని ద్వారా మనం కట్టుకుంటున్నవారునే ఉండాలి. కట్టుకున్నాం అనుకోండి, మనం నలుగురిని నడిపించగలిగే స్థితిలో వస్తామండి. సంతోషాన్ని పంచేవారుగా ఉంటామండి. అందుకే ఎప్పుడు కూడాను దేవుని వాక్యంలో ఎదుగుతున్న వారమే ఉండాలండి. ఇంకా మీరు అంతా కూడా ఇంకా ఈ అధ్యాయంలోకి వెళ్తే 3-4 వచనాలు చూడము. యథార్థవంతుల వంశవారు దీవించబడుతురు, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. కలిమియు సంపద ఎవరింట్లో ఉంటుందండి? మనం లోకంలో గమనించేది ఏమంటే 4 అబద్ధాలు ఎవరి దగ్గర ఎప్పుడు ఉంటుంది అనుకుంటాం, 4 దుర్మార్గాలు చేసి కూడా ఎప్పుడు ఉంటుంది ఉండదండి. కొద్ది కాలం మాత్రం ఉంటుంది, కానీ ఎక్కలేని దరిద్రాన్ని ఆ తర్వాత అనుభవిస్తారండి. ఎందుకంటే శిక్షలకు లోబైపోతారు. ఎక్కడికి వెళ్తారు? నరకానికి అండి. ఏదో 4 రోజులు సంతోషంగా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుందండి? నిత్య నరకానికి వెళ్ళిపోతారండి. ఆత్మీయులు దీని లేని వారు అలాగ ఉంటారండి. వారి ఇంట్లోనూ చిరకాలం ఏముంటుంది? కలిమియు సంపద ఉంటుందండి. వారి నీతి ఎలా ఉంటుందండి? నిత్యము నిలుసును. శిక్షగా అనేది రాదండి. ఎప్పుడు మనం దేవుని ఆత్మకు లోబడే మనసు ఉండాలండి. ఆత్మకు మనం లోబడ్డామనుకోండి, చింత ఉండదండి. చింత ఎప్పుడు వస్తుంది? ఆశపడినప్పుడు వస్తుందండి. ఆశపడలేదనుకోండి, ఇచ్చింది సంతృప్తిగా తిన్నాం అనుకోండి, మరి రెండో దానికి మనం ఆశపడకుండా ఉన్నాం అనుకోండి, దేవుని ఆత్మ మనల్ని నడిపి చింత అనేది ఉండదండి. ఎప్పుడైతే మనం అత్యాశకు లోబడతామో అప్పుడే చింతాక్రాంతులుగా ఉంటామండి. నాకు అది లేదు, ఇది లేదు, ఆదాముగా తక్కువ ఉందండి, ఆమె తినడానికి ఏమైనా లోటు ఉందా? అన్నీ ఒకసారి తినగలరా? కానీ ఏదైతే వద్దన్నాడో అదే పెద్ద చింత అయిపోయిందండి. ఆ చింత ఎక్కడికి వెళ్ళింది? నరకానికి దారితీస్తుంది. అందుకే మనం ఇంట్లో ఎప్పుడు కలిమి సంపద ఉండాలంటే యథార్థత అనేది ఉండాలి. దేవుని విషయాల్లో మనం యథార్థంగా ఉండాలండి. అత్యాశకు లోబడకూడదండి. ఎప్పుడు కూడా మనం లోబడ్డామంటే ఇంట్లో చేర్చుకున్న వారమే ఉంటాం. ఇంట్లో ఏముండాలి? యథార్థత.
ఇంట్లో యథార్థత లేకపోతే కడకి వచ్చేటికి ఇంట్లో ఏముంటుందండి? సాతాను ఏలుబడాడు. అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా నీతిగల కుటుంబంగా మారుతుంది. ఆ కుటుంబం ఎప్పుడు కూడాను ఆ ఊళ్ళో అయినా సరే, గ్రామంలో అయినా సరే విలువగల కుటుంబంగా ఉంటుంది. దేవుడు మనం నిలబెట్టాడు అలాగా. మనం నిలబెట్టినప్పుడు ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకునేవారునే ఉండాలండి. ఇంకా మీకా గ్రంథం చూడమ్మా 6 అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. హల్లెలూయా. మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలియకపోవచ్చు, కానీ మనకు చెప్తున్నటువంటి మనలోని ఆత్మ ఏం చెప్తుందండి మనకి? నాకు తెలియదండి అంటానికి ఉందండి. ప్రతిరోజు కూడా మనలోని ఆత్మ ఏం చెప్తుంది? ఏది చేయాలో ఏది చేయకూడదు స్పష్టంగా బోధిస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? ఆత్మని నోరు రెక్కేస్తాం. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా. దీన్ని ఇవ్వకుండా మనం ఏం చేస్తామండి? వేలుకు వేలు మనం తీసుకొచ్చి కానుకలు వేస్తాం. ఏది దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ? ఎన్నిటితో మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే లోకంలో ఎవరి దగ్గరైనా సరే మనం న్యాయంగా ఉంటూ, కనికరం అంటే ఏమిటి? అక్కడ వస్త్రం లేకుండా తిరుగుతున్నాడు అనుకోండి, చలిలోను అటు మన ఇంట్లో కావాల్సినవి ఉన్నాయనుకోండి, తీసుకెళ్ళి ఇచ్చి ఆ చలిలోంచి ఆయన రక్షించే మనసు ఉంటే చాలు. అది యేసయ్యకు చేసినంత వస్తుందండి. దేని మనసు కలిగి ఉండటం ఎన్నికటి దేవుడు కోరుకుంటాడండి. ఏది చేయాలో ఏది చేయకూడదు మన ఆత్మే మనల్ని నడిపిస్తుంది. ఎన్ని నాకు తెలియదు అంటాం లేదండి. రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలియదు అంటాం లేదండి. ఎందుకంటే మనలోనూ ఆత్మ అనేది ఉందండి. దేవుడిచ్చిన ఆత్మ ఉంది. ఆ నడిపింపులోకి వెళ్ళాలి. అప్పుడు యెషయా గ్రంథంలో ఉంది కదండి, కుడిముకేని ఎడమకేని తిరిగినాడు, ఇదే త్రోవ ఇందులో నడువుడని మీ వెనక నుండి ఒక శబ్దము వచ్చును స్పష్టంగా ఉందండి. అంటే దేవుని ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని ఏది మంచో ఏది చెడో తెలియజేస్తుంది. కానీ లోబడే మనసు ఉంటేనే గుర్తించగలమండి. తినే మనసు లేదనుకోండి చెవిటి వారిగా మారిపోతామండి. అందుకే చెవులు గలవాడు వినుగాక ఆమె ప్రకటనగా ఎన్నిసార్లు ఉంది? ఆత్మ చెప్తున్న మాట, సంఘంతో చెప్తున్న మాట చెవులు గలవాడు. అంటే సంఘంలో చెవులు లేని వారు కూడా ఉన్నారండి. చెవులు ఉన్నవాళ్ళు ఏమన్నారు, చెవులు లేని వాళ్ళు ఉన్నారా? అదే మన పరిస్థితిని బట్టే మన ఇంట్లో పరిస్థితులు ఉంటాయండి. ఏ పరిస్థితిలో ఉన్నాము స్పష్టంగా ఈ మాట ఎవరో అనలేదండి, యేసయ్య అన్నారు. ఎప్పుడు కూడాను ఆయన చెప్తున్నది గ్రహించుకున్నాం అనుకోండి, ఆ నడిపింపు అనేది దేవుని ద్వారానే మనం పొందుకుంటామండి. అందుకే ప్రతిసారి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 8:2 చదువమ్మా. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో అని నిన్ను శోధించి
నీ హృదయములో నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు అనుసు నిమిత్తము అరణ్యములో నీ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములను జ్ఞాపకం చేసుకో. అంటే ఏంటి? మన వెనకటి జీవితం అండి. ఇన్ని సంవత్సరాలు దేవుడిని ఎలా నడుచుకున్నాను, ఎలా దేవుడు నడిపించాడు, అది గుర్తు చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకు అర్థమవుతుంది. బట్టలు మాయలేదు, చెప్పులు వార్లు తెగిపోలేదు. అడిగిన వాళ్ళు ఏం చేశాడు? ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు. మరి ఇన్ని పొందుకున్నాం మనం. మరి ఆయన ఆత్మ విషయంలో మనం ఎలా ఉండాలండి? కష్ట సుఖాలన్నీ ఎప్పుడూ కూడా కలిసి వస్తాయండి. మనం ఆత్మకు లోబడి చేర్చుకునే మనసు గలవారునే. అందుకే విరిగి నలిగిన హృదయం గల వారిని ఎప్పుడు కూడా కీర్తన 34:18 ఉంటుంది. ఇరిగి నలిగిన హృదయం గల వారిని యెహోవా నలిగిన మనసు గల వారిని ఆయనే రక్షించును. విరిగి నలిగిన 34:18 ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని రక్షించును. ఆసన్నుడు యెహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. మరి మేము నీతిగా ఉంటున్నాం, వాక్యంలో ఉంటున్నాం, మాకు ఎన్ని కష్టాలు అనుకుంటాం మనం. కానీ ఆ కష్టాల్లో తప్పించేది ఎవరండి? ఇప్పుడు ఎవరన్నా సహాయం చేయాలంటే సహాయం పొందుకోవాల్సిన స్థితిలో ఉండాలి కదండి మనం. అన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు దేవుడు అవసరం మనకేమిటి? అమ్మా అన్నీ ఉన్నాయనుకోండి, ఆయన అవసరం ఉండదండి. నీతిమంతులుగా మనం బతకాలనుకుంటాం, నీతిమంతులుగా జీవించాలనుకుంటున్నాం. అనేక శోధనలు వస్తాయి. ఆ శోధనలను దేవుడే మనల్ని తప్పించేవాడిగా ఉంటాడు. కానీ ఆ శోధనలో మనం ఎలా ఉన్నాం? నిజంగా ఆయన ఆశ్రయించామా, లేకపోతే లోకాన్ని ఆశ్రయించామా? లోకాన్ని ఆశ్రయించుకున్నాం అనుకోండి, మనలోని పరిశుద్ధాత్మ స్థానంలో దురాత్మ వచ్చేస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించామనుకోండి, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటే వెళ్తామండి. అదే మెట్లు ఎక్కడం అండి. ఇది కష్టాలు వస్తున్నాయి కదని దేవుని దూరం అవుతుంది కదండి. కష్టాలు వచ్చి కొలిదని గట్టిగా పట్టుకునేవారునే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు చూడండి, ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడితే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? గట్టిగా పట్టుకుంటారు. ఆ పరిస్థితులు దాటే వరకు ఏం చేస్తారు? గట్టిగా పట్టుకుని వెళ్తారు. దేవుని మనం ఎంత కష్టాలు ఉంటే అంతగా ఆశ్రయించేవారునే ఉండాలండి. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడితనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని దేశించువారు అపరాధులుగా ఎంచబడుదురు. హల్లెలూయా. ఎందుకంటే దేవుళ్ళు నమ్మకంగా ఉన్న వారిని మనం ఒక్కోసారి ఇబ్బందుల పాలు చేస్తారండి, నిందల పాలు చేస్తారు. కానీ దేవుడి దృష్టిలో ఎలా ఉంటారు వారు? అది గబుక్కుని మనం నిందలు వేయకూడదండి. నింద వేసామంటే
ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం ఏమవుతాం? అపరాధులుగా మారుతాం. ఆత్మీయంలో ఎప్పుడు కూడా దీనులపై ఉండేవారునే ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని కరుణా సంపన్నుడు. ఏదో ఒక సమయంలో సహాయం చేసి ఒక సమయంలో విడిచిపెట్టేవాడు కాదండి. ప్రతి ఒక్క సమయంలో కూడాను ఆయనే మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఈ సమయంలో దేవుడు నడిపించాడు, ఆ సమయంలో వదిలేసాడు అనేది ఉంటుందండి. ఎందుకంటే మనుషులైతే వదిలేస్తారు. నిత్యము కూడా ఆయన ఆశ్రయించిన రోజులు కూడాను చెయ్యి పట్టుకుని నడిపించేవాడుగా ఉంటాడు. ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఆయనే మనల్ని ఎల్లప్పుడూ తోడే ఉంటాడు. ఏ వేలి గ్రంథం 2:13 ఉంటుందండి. నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడు, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడిండియు, తాను చేయనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును కనుక నీ వస్త్రములను గాక నీ హృదయమును చింపుకుని ఆయన వైపు తిరుగుడి. హల్లెలూయా. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకుని పశ్చాత్తాపపడి నీ దేవుడిని యెహోవా దీవెనగా అనుగ్రహించను. హల్లెలూయా. ఆ స్థితిలో మనం దేవుని ఎలా చేరుకోవాలో దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి కావాల్సిన తగిన నైవేద్యములు కూడా ఆయనే మన ద్వారా సిద్ధపరుస్తాడు. ఆయన నడిపింపు వస్తుందండి. మన వస్త్రాలు చింపుకోవటం కాదండి, హృదయాన్ని చింపుకునే అదే దీనత్వం అండి. ఆయన మీద ఆనుకునే మనసు కలిగిన వారునే ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా దేవుడే మనల్ని కడతాడు. ఏడు ఇబ్బందులు పాలైపోతాం, ఇరుకులో ఉన్నాం, కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, పరిస్థితులు ఎక్కడ చూసి ఇవే కనపడుతున్నాయి. ఆ పరిస్థితుల్లో మనం ఎంత నమ్మకంగా దేవునిలో తిరిగి ఉన్నాము. పరిస్థితులు మారాలంటే మనం దేవుడిని ఆశ్రయించేవారునే ఉండాలి. ఆయనే మనల్ని విడిపించాలి. ఆయన మీద ఆనుకుంటే ఆయనే మనకు సహకారిగా తోడు. అంటే ఆ మాట మత్తయి సువార్త 7:24 ఉంటుంది చూడం. కాబట్టి ఈ నా మాటలు విని దాని చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. ఇల్లు అంటే జీవితము. మన జీవితాన్ని దేని మీద కట్టుకుంటున్నాం? బండ అంటే క్రీస్తు అండి. ఏ విధంగా కట్టుకోగలుగుతున్నామండి? ఏ మాటలు వినాలి? అందుకే కీర్తనలో చెప్పారు కదండి, అపహాస్కులు కూర్చుండు చోట కూర్చుండక ధ్యానించేవాడు ధన్యుడు. ఏ మాటలు ధ్యానం చేయాలి? యేసయ్య మాటలండి. ఈ నా మాటలు వినువాడు. బండ మీద కట్టుకున్న వాటి చొప్పు చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. వాన వస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. అంటే స్థిరంగా ఉన్నదని అర్థం అండి. తుఫాన్లు వస్తే అన్నీ ఉంటాయి. లోకం అన్నాక అన్నీ, లోకం అంటే సముద్రం అండి. సముద్రం ఇప్పుడు ప్రశాంతంగా ఉండదండి. ఒకసారి సముద్రం కాడికి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. ఎప్పుడు చూసినా ఏమొస్తాయండి అందులోనూ? అలలు వస్తేనే నొరగలు కొట్టుకుంటూ ఉంటుంది. మరి లోకంలో మన జీవితాలు కూడా అంతేనండి. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కానీ మన పునాది కనుక క్రీస్తు అనే బండ మీద వేసుకుంటే అవి వస్తాయి పోతాయి, కానీ స్థిరంగా ఉండేది ఎవరు? మీరు వేసుకునే పునాది మీదే
ఆధారపడి ఇసుక మీద కట్టుకునే ఇల్లు కూడా ఉంటుందండి. దాని పాడుది గొప్పది కాబట్టి అది కొట్టుకుపోయాను. దేవుని మాటలు కాకుండా లోకం మాటలు మీద చేసుకుని ఇల్లు కట్టేయండి. ఇల్లు అంటే జీవితం అండి. జీవితాన్ని కట్టేసుకుంటాం. ఏదో ఒక సమయంలో మనకి తుఫాను వస్తుంది. వచ్చినప్పుడు ఆ మాటలు కూడా పక్కన రాయిపోయింది. చదువు అక్కడ. కూలబడిపోద్దండి. ఆయన పాటు గొప్పదండి. అన్ని సంవత్సరాలు ఏం సంపాదించుకున్నాడండి అమ్మా? ఎన్ని సంవత్సరాల నుండి ఏం సంపాదించుకున్నారు? మాటలు విన్నందువల్ల మంచి పునాది వేసుకున్నాడండి. కానీ దేవుని మాటలు విన్నందువల్ల ఇసుక అండి. గట్టిగా గాలి వచ్చినా ఎగిరిపోద్ది, గట్టిగా వాన వచ్చినా ఎగిరిపోద్ది, కొట్టుకుపోద్దండి, శుభ్రంగా కూలబడిపోద్దండి. ఇప్పుడు దేవుని మాటలకి దీనత్వం కలిగి ఇన్ని గ్రహించుకునే వారమే ఉండాలండి. ఆత్మ చెప్తున్న మాటలను విని గ్రహించుకున్నాం అనుకోండి, లోబడ్డాం అనుకోండి, దేవుని ఆత్మీయ మనల్ని కడుతుంది. అందుకే మనం ఆలోచించుకోవాలండి. ఆలోచన లేకుండా ఏ పని చేయకూడదు. ఏది మంచో ఏది చెడో ఆలోచించుకుని మనం దాన్ని చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా మనం ఆశీర్వాదకరంగానే ఉంటామండి. దేవునిలో వచ్చామంటే దేవుని ఆశీర్వాదాల కోసమేనే. ఆశీర్వాదాలకు వస్తాం కానీ బాధల కోసం కాదండి. ఎందుకంటే నది దగ్గరికి వెళ్ళి దప్పికతో సరిపోతే ఎలా ఉంటుందండి? కాలువ దగ్గరికి వెళ్ళి దప్పికతో చనిపోతే అప్పుడు మన తప్ప లేకపోతే కాలువ తప్ప? అదే మన పరిస్థితి అండి. ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఆ మాట రాయబడింది కదండి వాక్యంలోను. కోనేరు దగ్గర పడి ఉన్న 33 సంవత్సరాలు పడి ఉన్నవాడు లోపల దొల్లికెళ్ళినా అందులో పడిపోవచ్చు. అక్కడే పడి ఉండి ఏం చేసుకున్నాడు? 33 సంవత్సరాలు వ్యర్థమైపోయిందండి జీవితం. ఎవరు వస్తారండి? ఎవరి బతుకు వాళ్ళకి భారం అయితే ఎవరు వస్తారండి? మళ్ళీ మన జాగ్రత్త కాకుండా ఉండకుండా ఎవరో వచ్చి మనల్ని కాపాడతారంటే ఎవరు వస్తారండి? యేసయ్య వచ్చాడు, కానీ ఎంతమాట వస్తాడు? ఒకసారేనండి. అందుకే తెలివితోనూ జ్ఞానంతోనూ నడుచుకునేవారునే ఆలోచించుకోవాలి. మొదటి తిమోతి 4:8 చదివేసి ముగించాము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే అమ్మా, కొంచెం మట్టికే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవన విషయములోను రాబో జీవ విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమగును. హల్లెలూయా. కేవలం ఒక్క విషయంలో ప్రయోజనకరమైందమైనా మనం ఆశిస్తున్నామా? అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది సంపాదించుకుంటున్నామా? అమ్మా, ఈ వాక్యాన్ని మనం బట్టి ఆలోచిస్తే మన స్థితి మనకు అర్థమైపోతుంది. ఏం చెప్తుంది వాక్యం? శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికి ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబో జీవ విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. హల్లెలూయా. ఇదేనండి మనం పొందుకోవాల్సింది. ఏదో తాత్కాలికంగా ఒక్క నిమిషం బాగుంటాం కాదండి, జీవితాంతం కూడా మనం సంతోషంతో ఉండేవారునే. అందుకే యేసు నన్ను రక్షించిన నాటి నుంచి నేటి వరకున, నేటంటే అప్పుడు వరకును, ఏ సమయంలోనే సరే మనలో ఏముండాలి? దేవుని సంతోషం అండి. అందుకని తాత్కాలిక విషయం కోసం దేవుని దూరం అయితే ఆ నిమిషమే
ఆ నిమిషం దాటిందంటే ఆదామవ్వ పరిస్థితేనండి. సాతాను వచ్చిన చెప్పి సంతోషంగా ఉన్నారు, చెప్పింది తిన్నారు, తిన్న తర్వాత అరిగిందే లేదో ఆ తర్వాత ఏమొచ్చిందండి? బయటికి నెట్టివేయబడ్డారు. ఏది మనకు ఉపయోగకరము, ఏది మనకు సంతోషం ఇచ్చేది అదే పరిశుద్ధాత్మ నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయానికి మనం దీనత్వంతో తీసుకునేవారునే. అందుకే ఆత్మీయ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని సహంతరించుకొందురు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యేసయ్య కొండ మీద ప్రసంగం ప్రతి వచనం కూడాను ఒక మెట్టండి. అది ఎంతగా మనకు ఉపయోగపడుతుందంటే ఆ కొండ మీద ప్రసంగంలో చూడండి, ప్రతి ఒక్క వచనం కూడాను ఒక మెట్టు అవుతుందండి. ఒక మెట్టు ఎక్కుంటే వెళ్ళామనుకోండి పరలోకి చేరిపోతారు. ఆ అధ్యాయం 5వ అధ్యాయం అంతా కూడాను చాలా ప్రయోజనకరమైంది. కొండ మీద ప్రసంగం అంటారండి. ఒక్కొక్క మాట మనం తీసుకున్నామంటే అదే ఒక మెట్టు ఎక్కినట్టండి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.